లైఫ్లో మనం అనుకుంటాం ప్రతి ఒక్కరికి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అని. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళంతా మనల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటే ఎవరు సపోర్ట్ చేయలేకపోతే నువ్వే పని చేయలేవా? నీకేమీ చేత కాదా? ఓకే, నీకు చేతనవుతుంది. నీకు చేతనైనప్పుడు వేరే వాళ్ళ నుంచి నీకు ఎందుకు సపోర్ట్ కావాలి? ఓకే, నీకు సపోర్ట్ కావాలి, ఎలాంటి సపోర్ట్ కావాలి? ఆల్మోస్ట్ అందరూ కోరుకునేది ఫినాన్షియల్ సపోర్ట్, లేదంటే మోటివేషన్. ఈ మోటివేషన్తో ఏం మారుతుందంటే మన మూడ్ మారుతుంది, మనకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం సపోర్ట్ తీసుకుంటాం. అదర్వైజ్ వీ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. నువ్వు నీ లైఫ్లో సక్సెస్ కావాలి అనుకుంటే వేరే వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం మానేయండి. నువ్వేం చేసినా దాని ఫలితం కానీ ఒకవేళ ఓడిపోయినా కూడా ఆ రిజల్ట్ తీసుకునే కెపాసిటీ నీలో ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వర్కౌట్, ఇంకొకటి స్టార్ట్ చేయండి, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ న్యూ బిగినింగ్. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, నేను కూడా అలానే ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను ఛానల్ డిలీట్ చేశాను. ఎందుకంటే ఏమో అప్పుడు నేను ఎంకరేజ్ కాలేదు, కానీ డిస్కరేజ్ అయ్యాను చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి. అందుకోసమే ఈసారి నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, ఐ నీడ్ టు బీ ఇన్ ద స్టేజ్ వేర్ ఐ నీడ్ టు బీ రిక్వైర్డ్, వేర్ ఐ వాంట్ టు స్టాండ్. ఇంతకీ ఈరోజు నేను చేసేది ఏంటంటే కొబ్బరి పెరుగన్నం. దానికోసం నేను ఫస్ట్ కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సీలోకి వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పాలు తీసుకొనేసి కొంచెం మరిగించి వేడి అన్నంలోకి వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసుకునేసి దాన్ని సేమ్ పాత్రలోనే ఒక 12 hours అలా పెట్టేశాను నేను. అందులోకి పెరుగు ఏం వేయలేదు. సో మనం ఆల్మోస్ట్ అందరూ అనుకుంటాం కదా గ్రీక్ యోగర్ట్ అని, ఇందులో ఎంతో పోషకాలున్న పెరుగన్నం తయారవుతుంది, ప్రోబయోటిక్ పెరుగన్నం. దీన్ని మనం చూసారు కదా, దీంట్లోకి వేసిన ఎర్రగడ్డ ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. ఇవి తినడానికి కూడా చాలా మంచిది అండ్ టేస్టీ. దీంట్లోకి నార్మల్గా మనం పోపు వేసుకొనేసి తినేస్తే సరిపోతుంది. పోపులోకి నేనైతే ఆవాలు, జీలకర్ర వేసాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే అడిషనల్గా వేసుకోవచ్చు, కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ ఇంకా ఏమైనా వేసుకొనేసి తినేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎంతో కమ్మటి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ పెరుగు ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోసారి నేను చెప్పేది ఏంటంటే, ఇంకొకరి మీద ఎప్పుడూ డిపెండ్ కావద్దండి, ఇంకొకరి ఒపీనియన్ అస్సలు తీసుకోకండి. డూ వాట్ యూ వాంట్ టు బీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే.